నమస్తే. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఇప్పుడు రిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ ఉప ఎన్నికలు తప్పదనే చర్చలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి అనమాట. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు తొలి రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆట నేను మొదలు పెట్టను, వాళ్ళు మొదలు పెడితే దాని ముగింపు మాత్రం నేనే చేస్తానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఇది ఎన్నో రోజులు ఉండదు, ఈ ముఖ్యమంత్రి ఎన్నో రోజులు ఉండరు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం మొదలుపెట్టి ఈ నెంబర్ గేమ్ కూడా చెప్పారు. 38 + 8 + 7 అంటే ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా ఈ ఈక్వేషన్ చెప్పి త్వరలో గవర్నమెంట్ పడిపోద్ది, క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్సే పడగొడతారు గవర్నమెంట్ని, ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా ఇటీవల కాలం వరకు అదే ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఇదే చెప్తూ వచ్చారు. జూబ్లీహిల్స్ ఫలితం వచ్చిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆట వాళ్ళు మొదలు పెడితే ముగింపు అయితే నేనే ఇస్తానని చెప్పారు కదా. దాని ప్రకారం ఇప్పుడేంటి, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని మభ్యపెట్టడం, లేదంటే పార్టీలో ఉండే మంత్రులు కొంతమందితో టచ్లో ఉండటం, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్టు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వర్గీయులు భావిస్తున్నారు. అందుకే అసలు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 10 మంది దాకా వచ్చేసారు. 38 మందిలో 10 పోతే ఇంకా 25 మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళు 20-25 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా కొంతమంది రిజైన్ చేసేసి రావాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి రావాలని ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఓకే, అయితే ఉప ఎన్నికలు ఎలా సార్? ఇది ఉప ఎన్నికలు ఇప్పుడేంటి, ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ కూడా జరిగింది. విచారణ జరిగితే 4 వారాలు గడువిస్తున్నాం, ఈ 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి స్పీకర్కి, తెలంగాణ స్పీకర్కి తెలియజేది ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలి. అనర్హత వేటు వేయటమా, లేదంటే వాళ్ళు పార్టీ మారలేదని చెప్పడమా, ఏదో ఒకటి చెప్పాలి. డెసిషన్ అయితే అనర్హత వేటు వేయాలని చెప్పి ఆయన అనుకుంటే వేస్తారు. కాకపోతే ఆయన ఏం చేశారు, ఆయన కూడా ఒక పిటిషన్ వేశారు. స్పీకర్ ఏం చేశారు సుప్రీంకోర్టులో పిటిషను, నేను ఆల్రెడీ మీరు గతంలో జూలైలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నేను పరిశీలిస్తూ ఉన్నాను, వాళ్ళు పార్టీ మారారా లేదా అనేది పిలిచి మాట్లాడుతున్నాను, ఆ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పారు. సో అదంతా విన్న తర్వాత సరే ఇంకో 4 వారాలు తీసుకో, ఈ 4 వారాల తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పారు. అయితే ఇది ఎందుకు సుప్రీంకోర్టు ఈ విధంగా సీరియస్గా ఆదేశించిందని అంటే, రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసింది. వాళ్ళ ఎమ్మెల్యే గుర్తింపును రద్దు చేసింది హైకోర్టు, పశ్చిమ బెంగాల్ హైకోర్టు. సో దాన్ని బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే వర్తింపజేయాలని చెప్పి వాదనలు వస్తాయి. అందుకని ఇక్కడ కూడా వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న. నిజంగా అనర్హత వేటు వేస్తే ఈ 10 మందో 12 మందో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. స్పీకర్ కనుక వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంటి, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది బై ఎలక్షన్స్ వస్తే వాళ్ళల్లో అందరూ గెలిచినా గెలవచ్చు, కొందరైనా గెలవచ్చు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారుగా 9 సార్లు బై ఎలక్షన్స్ వచ్చాయి వివిధ సందర్భాల్లో, 2014 నుంచి ఇప్పటి వరకు. వాటిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 7 సార్లు గెలిచింది. 9 సార్లు బై ఎలక్షన్స్ జరిగితే 7 సార్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలిచింది. సో కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఇన్ కేస్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ స్పీకర్ కనుక వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ మీద బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద వాళ్ళు మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి భారీగా దెబ్బ.
అవును. ఎందుకు జూబ్లీస్ ఒక దాంట్లో ఓడిపోతేనే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దుకాణం బంద్ అంటున్నారు. ఇక బై ఎలక్షన్ చూస్తే దాంట్లో కనుక అన్నిటికన్నీ రాకపోయినా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇన్ని వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే కదా. వస్తే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి, ఇంకా మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా. అసలు అనర్హత వేటు వేసినా వేయకపోయినా అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ చేత వాళ్ళనే అనర్హత వేటు దాకా వెళ్లకుండా వాళ్ళ చేత రిజైన్ చేయించేసి ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన చేత రాజీనామా చేయించేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన చేత రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కి కాంగ్రెస్ సింబల్ మీద వెళ్దాము, ఎందుకంటే ఆయన మాస్ లీడరు, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, అందుకు అంతే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ గెలిచాం కాబట్టి ఖైరతాబాద్ లో కూడా గెలుస్తాము, సో బీఆర్ఎస్ పార్టీ అంతటితోటి దుకాణం బంద్ అయింది, ఇప్పటికే ఆ పార్టీకి పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ లేదు అని చెప్పి ప్రచారం ఉంది, కాబట్టి బై ఎలక్షన్ చూస్తే ఇంకా డ్యామేజ్ అవుతుంది అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ గేమ్ మొదలు పెట్టారు కాబట్టి దాన్ని ఎండ్ ఎలా చేయాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయ్యేలాగా చేస్తాడు అనేది ఆయన అభిమానులు చెప్తున్నారు. అదే ఆట ముగింపు అంటే అదేనని. ఇప్పుడు ఆట ముగించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేత ఇప్పుడు అనర్హత వేటు వేశారు అనుకోండి, బై ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి బై ఎలక్షన్స్. బై ఎలక్షన్స్ వస్తే ఏం జరిగింది అనేది మనకు తెలుసు, మనకు జూబ్లీహిల్స్ కనిపించింది కాబట్టి అది ఇంకా నష్టం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే లేదు కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల్లో. అలాగే 2024 లోక్సభలో కూడా నీకు బీఆర్ఎస్ పార్టీకి లేరు అసలు లోక్సభలో, బీజేపీకి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ స్ట్రెంథన్ గా ఉన్నాము అని చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ లో మనకు చూస్తే మన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో చూసినా కానీ 2 కార్పొరేటర్లే కాంగ్రెస్ పార్టీకి, దాదాపుగా 56-59 బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి, 56 అనుకుంటా, 44 బీజేపీకి ఉన్నాయి, మిగతా ఎంఐఎం. అందుకనే ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గద్వాల లక్ష్మి అనే ఆవిడ మేయర్, ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను చూపిస్తారు. ఖైరతాబాద్ కూడా రిజైన్ చేయించి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళారు అనుకోండి, మేము బలంగా ఉన్నాము హైదరాబాద్ లో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకుంటారు. అప్పుడు పబ్లిక్ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఈయనే రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు. అదే జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బాహాబాహిగా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించుకున్నటువంటి కేటీఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఫంక్షన్ లో కలుసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ నాటకాలు అని చెప్పి తెలిసిపోదు కదా, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో ఉంటారు వీళ్ళందరూ అని చెప్పి అది చూసిన తర్వాత కింద వాళ్ళు కూడా అధికారంలో ఉన్నతో కలిసి వెళ్ళిపోతారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుంది, ఉండదు. అంటే నాన్ సీరియస్ పాలిటిక్స్ కింద అయిపోతుంది. అధికారంలో ఎవరుంటే వాళ్ళతో కలిసి వెళ్తుంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి అంశాల కింద మనం తీసుకోవచ్చు. సో బై ఎలక్షన్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.